మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెల 21వ తారీఖు లగాయితూ డిసెంబర్ 27వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతుల్ని గమనిద్దాం. గత వారంతో పోల్చుకుంటే చెప్పుకోదగ్గ మార్పులు ఏవి కూడా ఈ వారంలో కనబడడం లేదు. ముఖ్యంగా మిథున రాశి యందు గురుని యొక్క సంచారము, అలాగే ఈ వారంతో గురుని యొక్క వక్రగతి పూర్తయిపోతుంది. అలాగే సింహరాశి యందు కేతువు, వృశ్చిక రాశి యందు శుక్రబుధులు, ధనురాశి యందు రవి కుజులు, కుంభమందు రాహువు, మీనమందు శనేశ్వరుడు. ఈ వారంలో చంద్రుడు ధనురాశి నుండి మీనరాశి వరకు సంచరించబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో తెలుసుకుందాం. అందులో భాగంగా సింహరాశి వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగానే ఉన్నది. ప్రత్యేకించి అర్ధాష్టమ స్థానమందు గ్రహగతులు దాటిన తర్వాత, రవికుజుల యొక్క స్థితి దాటిన తర్వాత సింహరాశి వారి యొక్క పరిస్థితి క్రమేపీ మెరుగుపడుతూ ఉన్నది. చతుర్థమందు ఉండేటువంటి శుక్రబుధులు నూతనమైనటువంటి అవకాశాలకి కారణమవుతూ ఉంటారు. ఉద్యోగ వ్యాపారాల పరంగా ఉండేటువంటి పరిస్థితులను అభివృద్ధి చెందిస్తూ ఉంటారు. కుటుంబపరమైనటువంటి ఆ రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో అది జీవిత భాగస్వామికి సంబంధించి, సంతానానికి సంబంధించి, లేదా కుటుంబ సభ్యులకి సంబంధించినటువంటి ఆ రిలేషన్షిప్ అనేటువంటిది చాలా మెరుగుపడుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు గతంలో ఏదైనా కొంత విపరీతమైనటువంటి ధోరణిలో, అంటే ఏదైనా కాంప్లికేట్ అవుతూ ఉన్నప్పుడు దాని నుండి బయటపడగలుగుతూ ఉంటారు. అమ్మో మనకి తెల్లారితే ఉద్యోగం ఏమవుతుంది అనేటువంటి పరిస్థితుల్లో సైతము ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా ఉండేటువంటి ఇబ్బందులను సైతం అధిగమించగలుగుతూ ఉంటారు. అలాగే సింహరాశి వారికి అవకాశాలు పెరుగుతాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రత్యేకించి ఈ వారంలో చంద్రబలం అధికంగా ఉన్నది. చంద్రుడు తన యొక్క సంచారాన్ని 6-7 స్థానాల్లోకి మార్చినప్పుడు సొంత ప్రాంతాలకి చేరుకోవడము, సొంత మిత్రులతోటి మాట్లాడుతూ ఉండడము, లేదా మనసుకు నచ్చినటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉండడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. అలాగే సింహరాశి వారు నూతన వాహనము లేదా నూతనమైనటువంటి వస్తువులు, గృహోపకరణాలు, గృహము ఇటువంటి వాటిని కొనుగోలు చేయడానికి సైతం అవకాశం ఉంటుంది. ఈ వారంలో గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. ప్రత్యేకించి అన్ని రకాలుగానూ పాజిటివిటీ అనేటువంటిది ఉంటుంది. సింహరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై అష్టమ శని యొక్క దోష నివారణ కోసమై ఎక్కువగా ఈ రాశి వారు ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. తదుపరి కన్యారాశి.